పూర్వం అవంతిపురాన్ని విజయేశ్వరవర్మ పాలించేవాడు. ఒకరోజు ఆయనకు కలలో ఆకాశంలో తేలుతూ అందమైన భవనం కనిపించింది. మరుసటి రోజు సభలో తనకొచ్చిన కలను వివరించాడు రాజు. దాన్ని నిజం చేయాలని ఆదేశించాడు. సభలోని వారంతా గాలిలో తేలే భవంతి కట్టడం అసాధ్యం కదా అని రాజుకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అదంతా నాకు అనవసరం, మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ నా కల నిజమవ్వాలి అంతే అని ఆయన తేల్చి చెప్పేశాడు. దాంతో మంత్రితో సహా అక్కడి వారందరూ నిర్ఘాంతపోయారు. కొన్ని రోజులకు సభకొక వృద్ధుడు వచ్చాడు. నెరిసిపోయిన గడ్డం, జుట్టు, మీసాలతో అతి కష్టం మీద కర్ర సాయంతో నడుస్తున్నాడు. నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని రాజును కోరాడు. నీకేం అన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, తప్పకుండా నీకు న్యాయం చేస్తా అని విజయేశ్వరవర్మ హామీ ఇచ్చాడు. ప్రభు, నా 1000 బంగారు నాణాలు ఒకరు దొంగలించుకుపోయారు. అతడెవరో నాకు తెలుసు. నా నాణాలు నాకు ఇప్పించండి అని ఆ వృద్ధుడు విన్నవించాడు. ఆ దొంగతనం ఎవరు చేశారు అని ప్రశ్నించాడు రాజు. మీరే ప్రభు, నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే ఇదంతా చేశారు అన్నాడు ఆ ముసలి వ్యక్తి. రాజుకు చాలా ఆగ్రహం వచ్చింది. ఏమిటి వెటకారం, కలలో జరిగింది నిజమనుకుంటే ఎలా అని కోప్పడ్డాడు. ఆ మాట విన్న వృద్ధుడు తన గడ్డం మీసం తీసేసి కర్రను పక్కకు పడేసి నిలుచున్నాడు. తీరా చూస్తే అతడు మంత్రి చంద్రశేఖరుడు. క్షమించండి స్వామి, మీకు కలలో వచ్చిన గాల్లో తేలే భవంతిని నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేయాల్సి వచ్చింది అంటూ వివరణ ఇచ్చాడు మంత్రి. విజయేశ్వరవర్మకు కోపం తగ్గి నవ్వొచ్చింది. ఇంత చక్కగా తనకు అర్థమయ్యేలా చెప్పిన చంద్రశేఖరుణ్ణి అభినందించి తనకు తగిన బహుమతులిచ్చి సత్కరించారు. ధన్యవాదాలు. ఓ రాజ్యంలో రాజుగారు చాలా మంచివాడు. ఆయన ప్రతిరోజు పేద బ్రాహ్మణులకు మధ్యాహ్న భోజనం వడ్డించి పెట్టేవాడు. ఒకరోజు యథావిధిగా భోజనం వడ్డించే ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో ఆకాశంలో ఎగురుతున్న ఒక గద్ద, కాలుతో పట్టుకున్న పాము, నోటి నుండి కారిన విషం వడ్డించడానికి సిద్ధంగా ఉన్న అన్నంలో పడింది. అది ఎవరూ గమనించలేదు. ఆ భాగం ఒక బ్రాహ్మణుడు తిన్నాడు. అది తినడం వలన తను చనిపోయాడు. ఆ వార్త రాజుగారికి చేరింది. ఆయన చాలా దుఃఖించాడు. మేలు చేయబోతే ఇలా కీడు జరిగింది అని ఆయన చింతించాడు. ఇప్పుడు బ్రాహ్మణుడు చనిపోవడానికి కారణం ఎవరు? రాజా, వంటవాడ, పామ, గద్ద, వడ్డించిన వ్యక్త? వీరిలో ఎవరూ కావాలని ఆ బ్రాహ్మణుణ్ణి చంపలేదు. మరి ఈ పాపాన్ని ఎవరి ఖాతాలో వెయ్యాలి అని యమధర్మరాజును అడిగారు. ఇది ఇలా ఉంటే మర్నాడు దారినే పోతున్న బ్రాహ్మణులు కొందరు అన్నదానం జరిగే చోటును చెప్పమని ఒక మహిళను అడిగారు. ఆమె వారికి దారి చూపుతూ, బాబు జాగ్రత్త, మా రాజుగారికి బ్రాహ్మణులు అంటే పడదు. నిన్ననే ఒక ఆయనను విషం పెట్టి చంపేశారు. మీ రోజులు బాగున్నాయో లేదో అంది. యమధర్మరాజు వెంటనే, చిత్రగుప్త, మొత్తం పాపం అంతా ఈమె ఖాతాలో వెయ్యి. యాదృచ్ఛికంగా జరిగే పనులకు వ్యక్తులను నిందించే వారికి ఆ మొత్తం కర్మఫలం చెందుతుంది. అదే ధర్మం అని అన్నాడు. ఇందులో నీతి ఏంటంటే, అన్యాయంగా ఇతరులను నిందించడం, విమర్శించడం ద్వారా వారి కర్మలను మనం స్వీకరించిన వారమవుతాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చీమ నేర్పిన పాఠం అనే కథ తెలుసుకోబోతున్నాం. అమరావతిలో ఇంద్రసేనుడు అనే వ్యాపారి ఉండేవాడు. చాలా మంచివాడు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అని నమ్మే అమాయకుడు. మొదట చిరు వ్యాపారిగా మొదలైన అతడి జీవితం
కొద్ది కాలంలోనే పెద్ద స్థాయికి చేరింది. ఓసారి అనూహ్యంగా వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. అవి భరించలేని స్థాయిలో ఉన్నాయి. ఆ నష్టాలు తీరడానికి తన ఇంట్లోని విలువైన వస్తువులన్నీ, పొలాల్ని అమ్మాల్సి వచ్చింది. చివరకు ఇల్లు, ఓ చిన్న దుకాణం మాత్రమే మిగిలాయి. దీంతో దిగులుతో మంచం పట్టాడు. మనోవ్యాధికి మందు లేదు అన్నట్టు వైద్యులు ఏమీ చేయలేకపోయారు. ఓ రోజు మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్న ఇంద్రసేనుడి దృష్టి తన చిన్న కుమారుడు అనంతుడి పైన పడింది. ఆ పిల్లవాడు ఇసుకతో ఆడుకుంటున్నాడు. అప్పుడు అక్కడికి ఓ గండు చీమ వచ్చింది. పిల్లాడు దాని మీద గుప్పెడంత ఇసుకను పోశాడు. ఇంద్రసేనుడికి పిల్లాడి మీద కోపం వచ్చింది. కానీ ఇంతలోనే చీమ బయటకు వచ్చింది. దాని మీద అనంతుడు మరోసారి ఇసుక పోశాడు. ఈసారి కూడా ఎలాగోగలా కష్టపడి చీమ బయటకు వచ్చింది. అనంతుడు మళ్ళీ దాని మీద ఇసుక పోశాడు. అప్పుడు చీమ బయటకు వచ్చింది. ఇలా ఎన్నిసార్లు చేసినా చీమ బయటకు వస్తూనే ఉంది. ఆఖరికి అనంతుడికి విసుగొచ్చి ఇసుక పోయడం ఆపేశాడు. చీమ తన దారిన తాను వెళ్ళిపోయింది. తన మీద తాను మోయలేని భారం పడినా కుంగిపోకుండా తిరిగి బయటకు వచ్చింది చీమ. ఇలా వెంటనే జరిగినా అది తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు, నమ్మకాన్ని కోల్పోలేదు. వ్యాపారంలో లాభ నష్టాలు సహజమే. అలాంటప్పుడు నేనెందుకు దిగులు పడాలి? మరోసారి ప్రయత్నిస్తే లాభాలు వస్తాయి కదా అని తనలో తాను అనుకున్నాడు. కొద్ది రోజుల్లోనే కోలుకొని తిరిగి తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. గతంలో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడ్డాడు. కొన్ని నెలలలోనే లాభాలు రావడం ప్రారంభమైంది. క్రమంగా వ్యాపారాన్ని విస్తరించాడు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి గతంలో కంటే ఎక్కువ డబ్బులు సంపాదించాడు ఇంద్రసేనుడు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం పిచ్చుక సాయం అనే కథ తెలుసుకోబోతున్నాం. పూర్వం పెద్దయ్య అనే ఒక వ్యక్తి అడవిలో ఎండిన కట్టెలు కొట్టి వాటిని అమ్ముకొని జీవనం సాగించేవాడు. ఓ రోజు పెద్ద గాలివాన వచ్చింది. ఓ చెట్టుపై నుండి గూడు కింద పడింది. అందులో చిన్న చిన్న పిచ్చుక పిల్లలున్నాయి. తల్లి పిచ్చుక బాధతో అరుస్తోంది. పెద్దయ్యకు వాటిని చూడగానే జాలి వేసింది. ఆ గూడును జాగ్రత్తగా మళ్ళీ చెట్టు మీదకు పెట్టాడు. తల్లి పిచ్చుక చాలా సంతోషించింది. అరుపులతోనే తన కృతజ్ఞతలు చెప్పింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఇంతలో వేసవికాలం రానే వచ్చింది. కాసిన్ని ఎండుకట్టెలు కొట్టిన తర్వాత అలసిపోయి పెద్దయ్య చెట్టు కింద నిద్రపోయాడు. ఇంతలో ఓ ఎలుగుబంటి అటుగా వచ్చింది. పిచ్చుక అరచి పెద్దయ్యను నిద్ర లేపే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే అది చాలా దగ్గరకు వచ్చేసింది. ఈలోగా పెద్దయ్యకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరవగానే ఎదురుగా ఎలుగుబంటి కనిపించడంతో భయపడిపోయాడు పెద్దయ్య. అది అమాంతం దాడి చేయాలని చూసింది. అప్పుడే పిచ్చుక రైమని దూసుకు వచ్చి ఎలుగుబంటి కళ్ళల్లో పొడిచింది. అది బాధతో విలవిలలాడింది. ఇదే అదునుగా పెద్దయ్య అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి పారిపోయాడు. తనకు సాయం చేసిన పిచ్చుకకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. నాడు తన పిల్లలను కాపాడిన పెద్దయ్యను ఇప్పుడు తాను కాపాడినందుకు పిచ్చుక కూడా సంతోషపడింది. ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.